సమాజంలో మనం కొంతమంది మనుషులు చూస్తూ ఉంటామండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని 24 గంటలు అవతల వాడిని వేలెత్తి చూపిస్తుంటారు. అవతల వాడి యొక్క తప్పులు ఎతుకుతూ, వాడి యొక్క లొసుగులు వెతుకుతూ, వాడు ఏం చేసినా కూడా అనుక్షణం వాడిని అనుసరిస్తూ, వాడికి మాట్లాడే మాటల్ని, వాడు చేసే పనుల్ని అనుసరిస్తూ, ఎక్కడ వాడి తప్పు పడదామా, ఎక్కడ బొక్కలు దొరుకుతాయా, ఎక్కడ 10 మందికి దుష్ప్రచారం చేద్దామా అని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తుంటాం మన సమాజంలో. వాడి వెనకాల కొండంత చెడు ఉంటుంది. ఆ చెడుని వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందున్న వాడిని ఆ వేలుతో చూపిస్తూ ఉంటాడు. మిగతా 4 వేళ్ళు వాడినే చూపిస్తున్నాయనే సంగతి మర్చిపోతాడు. ఇటువంటి వాళ్ళు కూడా సమాజంలో కోకొల్లలు, గుట్టలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు వీళ్ళు. ఎటువంటి వాళ్ళు అంటే అవతల వాడిని విమర్శించడం, అవతల వాడిని వేలెత్తి చూపించడం, అవతల వాడి తప్పులు వెతకడం, ఇదే పనిలో ఉంటాడు వాడు. ఈ పనిలోనే వాడి జీవితం సగం పైన అయిపోతుంది. వాడి యొక్క వాడి యొక్క పరిస్థితి ఏమిటో, వాడి తప్పులు ఏమిటో వాడు తెలుసుకోడు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అన్నట్టుగా, ఎప్పుడైతే మనం ఒక వేలుతో అది ఎదురువాడిని చూపిస్తున్నామో, మన వైపు 4 వేళ్ళు చూపిస్తున్నాయి కదా అంటే 4 తప్పులు మన వైపు ఉన్నాయి, ఒక తప్పు అవతల ఎదురువైపు ఉంది. ఈ 4 తప్పుల్ని మర్చిపోయి వాడు ఎదురువాడిని చూపిస్తూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళు సమాజంలో బోల్డ్ మంది కనపడుతూ ఉంటారు. తెల్లారు లేస్తే మొత్తం మనకి నిద్ర లేచిన దగ్గర నుంచి వీళ్ళే. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతి పనిని విమర్శిస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా ఆ పని ముందుకెళ్ళనివ్వరు. వాడిని ఎడాకుండా చెడగొట్టాలి, ఆ పని ఆపాలి అని విమర్శలు చేస్తూ ఉంటారు. వదిలేరా అది 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 అలా ఇలాగా అది ఇలా అది అలా కదా అని ఉన్నదాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇంకో నలుగురికి ప్రచారం. వాడు ఇలా చేయబోయాడు, నేను చెడగొట్టాను, లేకపోతే నేను ఇంకేదో సలహా చెప్పాను, వాడు ఆపేశాడు. ఈ విధంగా పరుల మంచి కోరని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పరహితం కోరని వాళ్ళు బోల్డ్ మంది కనబడుతూ ఉంటారు ముందు. ఇటువంటి వాళ్ళని మనం బోల్డ్ మందిని చూస్తూనే ఉంటాం. వీళ్ళ నుంచి తప్పించుకు తిరగడమే మన యొక్క జీవిత లక్ష్యం కావాలి. ఎప్పుడంటే ఎప్పుడూ నీ తప్పులు వెతుకుతూ, నిన్ను విమర్శిస్తూ, నీ తప్పులు బొక్కలు వెతికే వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మనశ్శాంతిగా బ్రతకగలవు. అంటే ఏ తప్పు లేనివాడు ఎవడో ఒకటో అరాకొర తప్పులు చేయవాడు మనిషే కాదు, చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. అరకొర మా తప్పుని కూడా పెద్దది భూతత్వంలో చేసి చూపిస్తూ కూడా దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారు చాలామంది చెడ్డవాళ్ళు సమాజంలో. కాబట్టి ఆ చెడ్డవాళ్ళ నుంచి మనల్ని కాపాడుకుంటూ దూరంగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా, వాడిని ఏమి తిరిగి అనక్కర్లేదు, కొట్టక్కర్లా, తిట్టక్కర్లా. మనం పక్క నుంచి వెళ్ళిపోతే మన పనులు మనకు పూర్తి అవుతాయి, మనకు మనశ్శాంతిగా పడుకోగలుగుతాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అత్యావశ్యకమైనటువంటి విషయం. ఏది చూసినా భయపడడం, ఎవరేం చెప్పినా భయపడిపోవటం, దాన్ని పెద్ద భూతత్వంలో చూసి మనమే వణికిపోవటం, మొదలుపెట్టిన పనిని ఆపేయడం, ఇటువంటివన్నీ ఆపాలి. ఎందుకంటే మనం ఏదన్నా పని మొదలు పెడితే కార్యదక్షత అంటాం. అంటే ఏంటి? కార్యం అయిపోవాలి, ఆ పని అయిపోవాలి. మనం ఏదైనా పని మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి కావాలి అనే దృఢ సంకల్పంతో మొదలు పెట్టాలి. ఎన్ని అడ్డంకులు కలగజేసినా కూడా అవన్నీ దాటి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఉదాహరణకి ఆంజనేయ స్వామి వారు లంకకి బయలుదేరారు 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతాన్వేషణ కోసం. ఈ సముద్రం దాటే లోపల ఆయనకి 100 అవాంతరాలు వచ్చినాయి. ఎంతోమంది రాక్షసులు మింగడానికి చూశారు, చంపడానికి చూశారు, పని ఆపడానికి చూశారు, పని చెడగొట్టడానికి చూశారు. కానీ ఆయన మాత్రం ఒకటే దీక్ష. ఆ పని అనుకున్న పని కంప్లీట్ చేయాలి, సీతమ్మ వారిని వెతకాలి, వెతికి రాముడికి మనం ఆ విషయం తెలియజేయాలి అని ఒకే దృఢ సంకల్పంతో అవన్నీ అడ్డంకులన్నీ కూడా దాటి ఆయన వాళ్ళందరినీ కూడా హతమార్చి ముందుకెళ్ళి లంకిణిని చంపి, లంకను కాల్చి, రావణాసురుడికి ఒక వార్నింగ్ ఇచ్చి, సీతమ్మ తల్లిని కనుగొని పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళా రామచంద్రమూర్తికి ఆ విషయం తెలియజేశాడు. అంటే ఆయన కార్యదక్షత. మనకి హనుమంతుడే ఆదర్శం కావాలి. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని పూర్తి అవ్వాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా అడ్డంకులు కలగజేస్తూనే ఉంటారు, పరిస్థితులు కలగజేస్తాయి, మనుషులు కలగజేస్తారు, మన మనసే ఒక్కొక్కసారి వెనక్కి లాగుతూ ఉంటుంది. అయినా సరే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం విజయవంతం అవుతాం, జీవితంలో పైకి ఎదగగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్యదక్షత అలవాటు చేసుకోవాలి, స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవాలి.
మొదలుపెట్టిన పని ఏమైనా సరే పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితం విజయవంతంగా ముగుస్తుంది.